హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మంచి యాక్టివ్గా ఒక బాక్స్ ముందేసుకొని వీడియో స్టార్ట్ చేశాను. సో వీడియో క్వాలిటీ అటు ఇటు ఉంటే ఏమనుకోద్దు, కొంచెం సన్లైట్ రిఫ్లెక్షన్ వల్ల లైటింగ్ సరిగా రావట్లేదు. అండ్ యాజ్ యూజువల్ ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేయలేదు. ఈ పార్సిల్ వచ్చి 2 days అవుతుంది. మీరు ముందు 2 vlogs చూసుంటే సాటర్డే మార్నింగ్ వచ్చింది. ఈరోజు మండే అనమాట, 7th April మండే. ఈరోజు ఓపెన్ చేస్తున్నాను పార్సిల్. ఈ 2 days అంత బిజీగా ఉన్నాం, ఇంచు కూడా ఖాళీ లేదు. ఇది కూడా సాటర్డే నైట్ 11కి ఎప్పుడు కింద నుంచి బయట తెచ్చుకున్నాం, సాటర్డే ఇంట్లో లేక. ఇంకా నిన్నంతా ఫుల్ బయటే ఉన్నాము ఫెస్టివల్ హడావిల్లో. ఇంకా పిల్లలు మార్నింగ్ కిండర్గార్టెన్కి పంపించి ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇప్పుడు 12 దగ్గర అవుతుంది టైం. సో ఇప్పుడు పార్సిల్ అన్బాక్స్ చేస్తున్నా. సో మనకు ఒక ఆన్వాయితీ ఉంటుంది కదా, ఇండియా నుంచి అసలు ఏంటో చెప్పలేదు కదా, ఇది ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది. సో ఇందులో ఏమున్నాయి ఏంటని చూపిస్తాను. ఈ పార్సిల్ కోసం చాలా ఎదురు చూశాను అండ్ దీని వెనుక స్టోరీ చెప్తాను. బట్ ఎస్, ఏదైనా ఇండియా నుంచి పార్సిల్ వస్తే అది ఓపెన్ చేయడం, మీతో కూడా షేర్ చేసుకోవడం, ఆ హ్యాపీనెస్ ఇదంతా అలవాటు అయిపోయింది. దానివల్లే నిన్న నైట్ ఇంటికి వచ్చాక కూడా ఏం ఓపెన్ చేయలేదు. సరేలే పిల్లలు ఉంటే అంతా ఓపెన్ చేసి అవి కష్టం అయిపోతుంది. ఇంకా ఇప్పుడు కిండర్గార్టెన్స్కి వెళ్తే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా అన్నట్టు ఇంక ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో. అసలు ఇండియా నుంచి ఏం వచ్చాయి ఏంటి ఇవన్నీ చూద్దాము. ఈసారి మరీ హ్యూజ్ పార్సిల్ ఏం కాదండి. యాక్చువల్గా నేను వచ్చి కూడా ఎస్ ఎగ్జాక్ట్లీ 2 months అవుతుంది అంటే ఇండియా నుంచి వచ్చి. బట్ మా మమ్మీ ఫోర్స్ వల్ల ఈ పార్సిల్ వేసుకోవాల్సి వచ్చింది, నేను వద్దన్నా సరే. సో ఇందులో మమ్మీ పంపించింది. యాక్చువల్గా చెల్లి గురించి చాలామంది అడుగుతున్నారు. తను బాగానే ఉంది, మొన్న ఇండియా వచ్చిందండి. మాకు సడన్ సర్ప్రైజ్ అనమాట. తను బయలుదేరాక కాల్ చేశారు వాళ్ళ హస్బెండ్ అజిత్. అప్పుడు ఫోన్ చేసి సారిక ఇలా ఇండియా బయలుదేరింది అంటే మా డాడీకి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేశారు. మా అందరికీ సర్ప్రైజ్ అనమాట. మా మమ్మీకి అయితే తన ఇంట్లో చూశాకనే మా మమ్మీ సర్ప్రైజ్ ఫీల్ అయింది. మా డాడీ జస్ట్ నాకు సారిక ఇంకా రేపు మార్నింగ్ వస్తుంది అనుకో ఈరోజు నైట్ చెప్పారనమాట, ఇలా సారిక వస్తుంది అని. నాకు చాలా హింట్స్ ఇచ్చారు కానీ ఏం అలగలేదు. సార్కి ఇప్పుడు ఎందుకు వస్తుందిలే అది ఇది అన్నట్టు అనుకున్నాను, చాలా హింట్స్ ఇచ్చినా సరే. బట్ సడన్గా ఫోన్ చేసి ఇంకా రేపు మార్నింగ్ నేను గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, సారిక వస్తుందంట అంటే మేము అందరం షాక్ అయ్యాం అనమాట. ఇంకప్పుడు అజిత్కి కాల్ చేసి ఆ స్టోరీ అంతా జరిగింది. మా మమ్మీ అయితే ఇంటికి వచ్చాక సర్ప్రైజ్ చేద్దాం అనుకుందంట. బట్ మా మమ్మీ టెంపుల్కి వెళ్ళారు, ఇంకా మమ్మీ కీ వేసుకొని వెళ్ళిపోయింది. సో మా చెల్లి వెయిట్ చేసి ఇంకొచ్చాక సంభవ్ అలా ఇంట్లో చూసి మమ్మీ షాక్ అయిందనమాట. జస్ట్ హార్డ్లీ ఒక 20 days కూడా లేదు. మా పేరెంట్స్ని చెప్పాను కదా బాగాలేదని డాడీకి, సో పేరెంట్స్ని చూసి వెళ్దాం బెంగగా ఉందన్నట్టు. ఇంకా తను ఒక్కతే వచ్చి 20 daysకి వెళ్ళిపోయింది అనమాట. యుఎస్లోనే ఉంది. అండ్ తను వెళ్ళేటప్పుడు ఇంకా మమ్మీ ఫుడ్ ఐటమ్స్ అవేమీ పంపించలేదు, తనకి లగేజ్ తక్కువ కదా. సో కొన్ని కావాల్సిన వరకు తీసుకెళ్ళింది, ఫుడ్ ఐటమ్స్ అన్నీ పార్సల్ వేస్తా అని. ఇంకా తనకి మా కోసం పిల్లలకి నేను ఏం తెచ్చుకోలేదు, వీళ్ళు ఏం తినరు మళ్ళీ నేనే తినాలని అని ఏం తెచ్చుకోలేదు. బట్ అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసింది ఐటమ్స్ అన్నీ. అందుకోసం మా మమ్మీ ఫోర్స్ వల్ల సారికకి యూఎస్కి ఒక బాక్స్, నాకు జర్మనీకి ఒక బాక్స్ వచ్చిందనమాట. దానివల్ల పార్సిల్ వేసుకోవాల్సి వచ్చింది. ఈ పార్సిల్కి డబ్బులు కట్టాలంటే తలకే నొప్పి వస్తుంది. బట్ అందులోనూ మొన్నే కదా వెళ్ళొచ్చాను, బట్ తప్పలేదు. అందుకని ఈ పార్సిల్ ఏమున్నాయి ఇంకా ఏమున్నాయి ఇవన్నీ కూడా చూద్దాము. సో ఫస్ట్ అయితే అన్బాక్స్ చేస్తా. అండ్ జర్మనీకి పార్సిల్స్ బై ద వే చాలా ఎక్కువ డేస్ పడుతుంది. నా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ చాలాసార్లు మీతో నేను షేర్ చేసుకున్నాను కదా. బట్ ఈసారి మా మమ్మీ ఎక్కువ మొక్కుకుందో తొందరగా వెళ్ళాలని, మరేమో నాకు తెలియదు. నేను పార్సిల్ వేస్తా అంటే ఫస్ట్ ఒకటే చెప్పా, నువ్వు చాలా ఇష్టంగా వేస్తావు కానీ అది మాకు రీచ్ అయ్యేటప్పటికి పాడైపోతాయి. అలా 2 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది. ఒకసారి 45 daysకి, ఒకసారి 2 monthsకి అలా పార్సిల్స్ అయ్యాయి. జర్మనీకి ఎప్పుడు కరెక్ట్గా రావు, అది ఎందుకో నాకే జరుగుతుందో తెలియదు. బట్ ఈసారి 1 weekలో ఈ పార్సిల్ నాకు ఇంటికి వచ్చింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మమ్మీ వేస్తా అన్నప్పుడు అందుకే వద్దన్నా, ఎలాగో ఆన్ టైం రాదు, నువ్వు ఊరికే ఖర్చు పెట్టుకొని అవన్నీ ప్రేమగా పంపించినా పాడైపోతే మేము తినడానికి ఉండదని చెప్పి. బట్ వచ్చేసింది ఈసారి. చాలా ప్లాస్టింగ్ చేస్తారు పార్సిల్స్. ఇప్పుడు ఒక హెడ్ఏక్లా అనిపిస్తుంది నాకు నిజంగా, అన్నీ కట్ చేసి అన్నీ చూసి
అన్ని పైన తెల్ల తెల్ల కనిపిస్తున్నాయి. అన్ని ప్యాక్ చేసాను నీట్గా. మనం ఓపెన్ చేద్దాం. లడ్డు ఇవి చిన్న బూందీ ఉంటాయి కదా, చిన్న బూందీ అచ్చుతో లడ్డు చేస్తారు కదా, హార్డ్గా ఉంటాయి చూడండి అవి. దక్షిత్ బాగానే తింటున్నాడు అండ్ నాకు కూడా చాలా ఇష్టం. అందుకని అచ్చు కాకుండా ఇవి పంపించింది అనమాట లడ్డు. దీన్ని పగలు కొట్టి ఇవ్వాలి దక్షిత్కి. అండ్ పాకుండలు మా మమ్మీ పేరు రాసింది ప్యాకెట్ మీద. ఇవన్నీ హోమ్ మేడే. వావ్, అయ్యో మొత్తం ఒలిగిపోయి కిందకి. అలా ఎలా చిరిగిపోయిందో ప్యాకెట్. అయ్యో మొత్తం కిందకి ఒలిగిపోయి. అలా ఎలా ఒలిగిపోయావు. పాకుండలు చాన్నాళ్ళైంది పాకుండలు తిని. సో పిల్లలు ఈజీగా తింటారు. దక్షిత్ అరిసి చాలా ఇష్టంగా తింటారు అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు అన్నీ కింద పడిపోయాయి. నెక్స్ట్ అయితే పాకుండలు. అండ్ ఇది ఒక నా కొత్త సారీ జ్యువెలరీ ఉన్నాయి, మీకు చూపిస్తా. నేను జర్మనీ వచ్చాక ఆర్డర్ చేసుకున్నాను అనమాట రీసెంట్ టైమ్స్లో. సో ఎలాగో పార్సల్ వస్తుంది కదా అని ఇంకా జాగ్రత్తగా ఏమని చెప్తాను. ఇది ఆవకాయ పచ్చడి. బా మంచి స్మెల్ వస్తుంది. ఆవకాయ పచ్చడి అయిపోయింది అనమాట, అందుకని ఆవకాయ పచ్చడి వేసింది. అడిగింది ఇంకేమన్నా కావాలని, ఏం వద్దని చెప్పా. ఇదేంటో తెలియదు, పేరు లేదు. వావ్, చెగోడీలు, పెద్ద శనగపప్పు చెగోడీలు ఉంటాయి కదా, అవి నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఈ శనగపప్పుల కోసం చెగోడీ తినేదాన్ని. క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి చెగోడీలు. నెక్స్ట్ అబ్బా జంతికలంట. ఎలా అయిపోయిందో ప్యాకెట్. అయ్యయ్యో మొత్తం అయ్యయ్యో వెళ్ళిపోతున్నాయి అనుకుంటే. ఇప్పుడు జంతికలు మొత్తం కారపూసలాగా అయిపోయాయి. అండ్ ఇవి ఏదో రాసింది అర్థం కాలేదు. టూటీ ఫ్రూటీ. ఇవి నేను ఇండియాలో ఏదో ఐటమ్ చేద్దామని చెప్పి కొనుక్కొని ఐటమ్ చేయడం కుదరలేదు, అందుకని ఇవి కూడా వేసేసినట్టుంది. ఎలానో వాళ్ళు ఏమి యూజ్ చేయరు కదా. ఓకే, ఇండియాలో మమ్మీకి ఏదో చేసి పెడతా అని చెప్పి టైం కుదరలేదు చేయడానికి. అప్పడాలు. మా మమ్మీ నా వీడియోలు చూసినప్పుడల్లా అంటది, ఇవన్నీ నాకు ఎప్పుడు చేస్తావు, ఇంటికి వస్తే చేయవని. అప్పడాలు. అరిసెలు, నేతర్సులు అనమాట. నాకు నేతర్సులు జర్మనీ వచ్చాక బాగా ఇష్టం అయిపోయింది. నార్మల్ అరిసెలు తినడం మానేసాను, అందుకని స్పెషల్గా నేతర్సులు అనమాట. కొన్ని విత్ నువ్వులు, కొన్ని వితౌట్ నువ్వులు. బాగుంటాయి ఇవి నేతర్సులు. మనం ప్యాన్ మీద పెట్టుకొని వేడి చేసుకుని తింటే ఆ నెయ్యి కరిగి, ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయరు, కంప్లీట్గా నెయ్యిలోనే డీప్ ఫ్రై చేస్తారనమాట. సో చాలా బాగుంటాయి టేస్ట్. నిలవ కూడా నార్మల్ అరిసెల కన్నా బాగుంటాయి, ఎక్కువ రోజులే ఉంటాయి. సో దక్షిత్ కోసం ఇది మోస్ట్లీ వాడికి చాలా ఇష్టం అనమాట. ఇవి కూడా అరిసెలే. ఇవి కూడా అరిసెలే. మమ్మీ చెప్తుంది రోజు కిండర్ గార్డెన్ నుంచి రాగానే ఈ స్నాక్స్ అన్ని పెట్టి అయిపోయే వరకు పిల్లలకి కావాలంటే అయ్యాక మళ్ళీ వేస్తా అని చెప్పి. ఇది రవ్వ. స్పేస్ మిగిలిందనమాట. సో బట్టలు అయినా అని అడిగింది. ఇంకా బట్టలు ఉన్నాయి కానీ బట్టలు వదిలే మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయని ఈ వరి నూక
బియ్యం నూక అంటే నాకు చాలా ఇష్టం, ఉప్మా ఎక్కువ తింటూ ఉంటాను. ఇంకా అదొకటి ఏమని చెప్పాను. గవ్వలు మొత్తం ఇవన్నీ 1 డే కంప్లీట్గా ఇంటి దగ్గర చేసి వేశారనమాట. సారికకైతే యూఎస్కి ఒక 4 డేస్లో రీచ్ అయిపోతాయి, నాకే టైం పడుతుంది. బెల్లం గవ్వలు నాకు ఇష్టం, ఇవి కూడా గుల్లగా బాగా వచ్చింది. బెల్లం గవ్వలే తింటాను నేను. సో ఇవి పార్సిల్లో ఉన్నాయి. అండ్ ఈ కవర్ ఏంటో ఓపెన్ చేద్దాం. యాక్చువల్గా మా మమ్మీ నాకు ముందు చెప్పలేదు పార్సిల్ వేస్తా అని. ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి మా చెల్లికి ఇంక రేపు పార్సిల్ వేస్తామనగా అంది, జర్మనీ అడ్రస్ ఇవ్వు అని. ఎందుకంటే పార్సిల్ వేస్తాను ఇలా ఫుడ్ అంటే నేను వద్దన్న. ఆర్గ్యుమెంట్గా ఒక రోజు తీసుకున్నాం, ఇవన్నీ నేను ఇంట్లో కావాలంటే చేసుకుంటాను, అక్కడ నుంచి వేయొద్దు, అవి పాడైపోతాయి, ఊరికి అటు ఇటు ఎక్స్పెన్సెస్ తప్ప ఏమి ఉండదు అది ఇది అని చెప్తే ఇంక ఒప్పుకోలేదు మా మమ్మీ. ఇంకప్పుడు కొన్ని కావాలంటే అవి ప్లాన్ చేసుకున్నాను. అందుకని వీటి కోసం ఒక 2-3 డేస్ ఆగి అప్పుడు వేసామన్నమాట. సో ఎలానా మాకు తొందరగా రావు కదా అన్నట్టు. జస్ట్ మిస్, లోపల చీర తెగిపోయేది, కట్ అయ్యేది, అంత బ్యాడ్గా కట్ చేస్తున్నాను. వావ్, ఈ షేడ్లో ఇది మీకు ఇలా చూపిస్తా ఉందండి. ఎస్ ఈ శారీ నేను ఏదో జ్యువెలరీ పెట్టింది, పగిలిపోతే అలా పెట్టుంటుంది. ఇది మంచి ఏమంటారు కనకాంబరం అండ్ పింక్ షేడ్ కలిపి వచ్చిన పీచ్ షేడ్ అనమాట. ఈ శారీ చాలా బాగుంది. ఈషా క్రియేషన్స్ బై మాధురి అని తను నాకు ఫ్రెండ్ అనమాట. తను అంతకుముందు బొటిక్ రన్ చేసేవారు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు ఒక చిన్న డెలివరీ తర్వాత. అంతకుముందు తన దగ్గర డ్రెస్సెస్ బాగా తీసుకునేదాన్ని. సో తను రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో తన పేజ్లో పోస్ట్ చేశారు ఇలాంటివి మంచి మంచి, ఇది కట్ వర్క్ ఉంది, మీకు శారీ చూపిస్తాను డీటెయిల్గా. అసలు పేపర్లా ఉంది శారీ. నేను ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఇది విత్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఈ కలర్ నా దగ్గర లేదు. సో ఇంకా ఆవిడ దగ్గర ఇది తీసుకున్నాను. చీర చాలా బాగుంది చూడండి, డబల్ షేడ్ వచ్చి. ఇది ఇప్పుడు వచ్చే దీని ఎగ్జాక్ట్గా నేమ్ అది నాకు తెలియదు, కానీ టిష్యూ కొంచెం హార్ష్ ఉంటుందేమో, బట్ ఇది చాలా స్మూత్గా ఉంది. మీరు చూస్తే తెలుస్తుంది కదా, చీర మొత్తం ఒక చిన్న దాంట్లో ఇది అవుతుంది. ఇది స్టైల్ చేశాక మీకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా, చాలా బాగుంది. ఇది యాక్చువల్గా డై చేయించారనమాట నాకు కావాల్సిన కలర్లో. నేను అడిగాను, ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి కానీ నా దగ్గర అవన్నీ ఉన్నాయంటే ఇవి డై చేశారు. బుటీ అది వచ్చి చాలా లైట్ వెయిట్లో బాగుంది. అండ్ దీనికి హైలైట్ వచ్చేసి సెల్ఫ్ బ్లౌజ్. దీనికి నాకు ఈ బ్లౌజే బాగా సెట్ అయింది అనిపించింది ఆవిడ పేరు చేసిన దాంట్లో. సో ఇలా ఇది రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. నాకు వస్తుంది బాగానే, మెజర్మెంట్స్ అవి చెక్ చేశారు. మీకు కావాలంటే ఆల్టర్ చేసి కూడా పంపిస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఈ పీకో వేయడం ఇవన్నీ కూడా చేస్తారు. యాక్చువల్గా ఆవిడది బొటీక్ అనమాట. సో డ్రెస్సెస్ డిజైన్ చేసి అన్నీ చేస్తారు. చాలా బాగుంది. అసలు రెడీమేడ్ బ్లౌజ్లో లేదు చెప్పాలంటే, నార్మల్ బ్లౌజ్లో ఉంది, ప్యాడెడ్ బ్లౌజ్లానే వచ్చింది. బాగుంది, చాలా నలిగిపోయింది. కాకపోతే ఎప్పుడు కాంట్రాస్ట్ వేస్తున్నానుగా, ఈసారి సెల్ఫే వెళ్దామని అనుకున్నాను. ఇంకా అందుకని శారీతో పాటు బ్లౌజ్ కూడా తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇది పే చేసి మీకు చూపిస్తాను మళ్ళీ. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది ఒక శారీ తెప్పించుకున్నా. అండ్ ఇది నేను ఇండియాలో ఉన్నప్పుడే తీసుకున్నాను, బట్ వేసుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో స్టైల్ చేసి షేర్ చేస్తా. ఈ బ్లూ అండ్ పింక్ షేడెడ్ శారీ అనమాట. ఇది ఏదో పేజ్లో తీసుకున్నా, నేను చెక్ చేసి పెడతా. ఎప్పుడో నేను ఇండియాలో ఉన్నప్పుడే తీసుకున్నా. మమ్మీ ఇప్పుడు పంపించింది, మరి ఎందుకు నాకు తెలియదు. అండ్ ఎస్, జ్యువెలరీ తీసుకున్నాను. ఇవి సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఇవి ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా నేను పార్సిల్ ప్లాన్ చేసుకుంటున్నా అని ఇంకా ఫాస్ట్గా ఆర్డర్ చేసుకున్నా. జస్ట్ 2 డేస్లో డెలివర్ చేసేసారు బాగానే. ఎప్పటి నుంచో చూస్తున్నా,
సో ఎప్పటి నుంచో చూస్తున్నా, ఫైనల్లీ ఇప్పుడు తీసుకున్నా. సో ఆమె దగ్గర ఓన్లీ సిల్వర్ కలెక్షనే ఉంటుంది అనమాట, గోల్డ్ పైన సిల్వర్. ఇవి మెయింటైన్ చేసుకుంటే బాగుంటాయండి. నా దగ్గర చాలానే ఉన్నాయి సిల్వర్ కలెక్షన్. ఇలా సారీ బాగుంటాయి, ఇలా హుక్ స్టైల్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఎప్పటి నుంచో చూసిన ఇవి బాగున్నాయి కదా అనిపించి ఇంకా తీసుకున్నాను. క్యూట్ ఉన్నాయి, ఇలా వచ్చాయి అనమాట, బాగున్నాయి. ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇది ఈ బ్లాక్ బీడ్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ కలెక్షన్ బాగానే ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో నేను క్యారెట్లైన్లో కూడా చూస్తూ ఈ మోడల్ సిల్వర్లో కనిపిస్తే తీసుకున్నా, ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుంది అని. అండ్ ఇది పెండెంట్ మనం తీసుకోవచ్చు అనమాట కావాలంటే, వేరే చైన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో బటర్ఫ్లై పెండెంట్ వచ్చి ఇలా వచ్చింది ఇక్కడ. ఇలా మనకి ఇది చైన్ వద్దు, నార్మల్ చైన్స్లో వేసుకోవాలన్నా వేరే బ్లాక్ బీడ్స్లో వేసుకోవాలన్నా బాగుంటుంది. కనిపిస్తుందా మీకు? క్లోజ్లో చూపిస్తా. నాకైతే బాగా నచ్చింది. ఇలా అన్నమాట, చాలా బాగుంది. ఇది చైన్స్లో కూడా బాగుంటుంది. నా దగ్గర చాలా సన్న చైన్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇలా డిటాచబుల్ అనమాట. సో చైన్స్లోకి అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను నేను. అంటే ఇలాంటి ఏదైనా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కూడా వేసుకోవాలన్నా వాడుకోవచ్చు కదా అని. అండ్ ఈ బటర్ఫ్లై ఇయర్ రింగ్స్లోనే చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ నాకు ఎందుకో ఇవి బాగా అనిపించాయి. క్యూట్ ఉన్నాయి అసలు, చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. సో దీనికి ఇలా సెట్ కింద చైన్ కూడా వేసుకోవచ్చు, బ్లాక్ బీడ్స్ వేసుకున్న సింపుల్గా బాగుంటాయి కదా అని ఇలా వేసుకున్నా. ఇవి నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు హాల్మార్క్ కూడా ఉంది చూడండి, 92.5 అని ఇక్కడ హాల్మార్క్ వేసారు చూసారా. సో ఈ హాల్మార్క్ ఉంటే బెటర్ మనకి. అండ్ ఇవి స్వెట్ పట్టాక కొంచెం జస్ట్ అలా వాటర్ వాష్ చేసేసి నీట్గా పెట్టుకోండి, సోప్తో డైలీ ఉంచుకొని. అలా మెయింటైన్ చేయకూడదు ఏదైనా సరే, అలా మెయింటైన్ చేస్తే పాడవుతాయి. నా అన్నీ నీట్గా పెట్టేసుకుంటా అనమాట తుడిచేసుకొని, అందుకే నా కలర్ పోకుండా బాగానే ఉంటాయి. సో ఇవి జ్యువెలరీ అంతే, ఈ 2 శారీస్ ఇవి అండ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చాయన్నమాట. సో మళ్ళీ అషి బర్త్డే వస్తుంది కదా జూన్లో, సో దానికోసం ఒక పార్సల్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. ఆబ్వియస్లీ ఇండియా నుంచి కావాలి కాబట్టి అవుట్ఫిట్స్. సో ఎస్, ఇది ఈరోజు వీడియో. నేనైతే చాలా హ్యాపీ, పిల్లలకి బోల్ స్నాక్స్ వచ్చాయి, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంక వాళ్ళు తింటే మమ్మీ ఇంకా హ్యాపీ. సో మీతో కూడా షేర్ చేసుకున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ టైం 1 వీక్లో జర్మనీకి నాకు పార్సల్ రిసీవ్ అయింది. ఐఎమ్ సో గ్లాడ్. అండ్ ఇది వచ్చేసి డిటీడీసీకి వేసాము భీమవరంలో, ఇంకా డిపిడి అలా పర్ కేజీ వచ్చేసి 700 720 ఎంత పడింది నాకు ప్రైస్. కాస్ట్లు అన్నీ పెరిగాయి ఇప్పుడు బాగానే, బట్ ఓకే పాడవకుండా బాగానే వచ్చాయి. అండ్ జర్మనీకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి, ఆయిల్స్ ఎక్సెట్రా చాలా తెచ్చుకోకూడదు. అన్నీ మన కొరియర్ వేసుకునే వాళ్ళు మనకి ఇంటిమేట్ చేస్తారు ఏం తెచ్చుకోవచ్చు ఏం తెచ్చుకోకూడదు అని, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ ఎస్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ ఇంకొక వీడియోలో మీ అందరితో మాట్లాడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.